తెలంగాణ స్పెషల్ మక్క గారెలు అండ్ పాలపడియం స్వీట్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా వరకు తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ట్రై చేయండి తప్పకుండా. 1 అవర్ ముందు రైస్ని నానబెట్టేసుకోవాలి. రైస్ నానిపోయాక మిక్సీ జార్లో వాటర్ లేకుండా బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చేసేసుకొని ఇలా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని దాంట్లో 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం హీట్ అయ్యాక మనం మిక్సీ పట్టేసుకున్న పిండిని దాంట్లో వేసేసుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా కలుపుతూ ఉంటే ఇలా చిక్కబడిపోతుంది. ఇలా చిక్కగా అయ్యాక దీంట్లో మీకు రుచికి సరిపడా షుగర్ అలాగే పాలని వేసేసుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. మనకు స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. ఒక 2 మినిట్స్ ఉంచేసుకొని స్టవ్ ఆపేసేసుకోవడమే. అంతే అండి, పాలపడియం అయితే సింపుల్ వేలో రెడీ అయిపోయింది. నేను ఇక్కడ లేతగా ఉన్న మక్కలు తీసుకున్నాను. వీటిని మిక్సింగ్ జార్లో వేసేసుకొని ఒక 7 వరకు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. వెల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర వేసేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని గిన్నెలోకి తీసేసుకోండి. దీంట్లో కారం, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని ఇలా అంతా బాగా కలిసిపోయాక దీంట్లో కొంచెం వంట సోడా వేసుకొని మరొకసారి కలిపేసుకొని ఇలా ఒక క్లాత్ పైన కానీ కవర్ పైన కానీ పిండిని వేసేసుకొని వీలైనంత పల్చగా గారెల్లాగా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తేసుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. ఆయిల్ మంచి హీట్ ఎక్కాక మనం రెడీ చేసుకున్న గారెల్ని వేసేసుకోవాలి. ఇలా గారెలన్నింటినీ వేసేసుకొని 2 వైపులా నిదానంగా కాలనివ్వాలి. వాటిని చూసారు ఎంత చాలా బాగా పొంగుతున్నాయో. ఇలా ఒక సైడ్ ఫ్రై అయ్యాక ఇంకో సైడ్ కూడా నిదానంగా మంచిగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చాక తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకుంటే మనకు టేస్టీగా మక్కగారెలు అయితే రెడీ అయిపోయినాయి. మక్కగారెలు అయితే రెడీ అయిపోయినాయి. టేస్టీగా సూపర్గా ఉన్నాయండి. మీరు కూడా తప్పకుండా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.